అన్నా ముఖ్యమంత్రి జగనన్న అంగన్వాడీ చెల్లెమ్మలను ఆదుకోండి అన్నా అంటూ అంగన్వాడీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడపలోని స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సోమవారం వారు అందమైన రంగవల్లులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అందుకే మేము చేస్తున్న కష్టాన్ని గుర్తించి మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఇన్ని రోజులుగా నిరసన చేస్తున్నా కూడా మాపై మీకు జాలి కలగటం లేదా అన్నా అంటూ అంగన్వాడీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ అయినప్పటికీ కూడా మేము రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఇక్కడ సమ్మె చేస్తున్నాము. అయినా కూడా ఈ జగన్ సార్ మా సమస్యలు పరిష్కరించడంలో చాలా మొండి వైఖరి అవలంబిస్తున్నారు. జీతాలు పెంచమంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, అయినా మేము పెంచమని బెదిరించే ధోరణిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు మేము సమ్మె కొనసాగించాలని అనుకున్నాము. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మేము మహిళల కోసం సంక్షేమం కోసం బాగా పనిచేస్తున్నామని చెప్పి జగన్ సార్ చెప్తున్నాడు. మరి డబ్బులు లేవని ఒక పక్క చెప్తారు. ఈరోజు జగన్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి సంబరాల సందర్భంగా ఒక సెట్ తయారు చేసే 1.5 లక్షలు దాదాపు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ డబ్బులన్నీ ఎవరి ప్రజల సొమ్ము కాదా అని మేము అడుగుతున్నాము. మరి అంగన్వాడీలకు జీతాలు పెంచమంటే ఎందుకంత నీకు మొండి వైఖరి అని చెప్పి మేము అడుగుతున్నాము. తర్వాత వచ్చి మేము సమ్మె కొనసాగించకపోతే ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటాం, మీ ఉద్యోగాలు తీసేస్తామని చాలా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయము. మేము సోకాస్ నోటీస్ ఇచ్చినా భయపడము, ఇంకోటి ఏమి ఇచ్చినా భయపడము, యాస్మా చట్టం చేసినా కూడా భయపడము. మేమేం ప్రభుత్వ ఉద్యోగస్తులం కాదు, గౌరవ వేతనంతో పని చేస్తున్నాము. సమ్మె చేయడానికి ప్రతి కార్మికునికి హక్కు ఉంది. కాబట్టి ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తా అంటే నిజంగా నీకు లబ్ధిదారుల పైన అభిమానం ఉంటే ఎప్పుడో ఈ సమ్మెను విరమించి లబ్ధిదారుల సేవ చేసేవాడివి. కానీ ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలను బాధ్యులు చేసి ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. లబ్ధిదారులకు అందరికీ తెలుసు అంగన్వాడీ అక్కల సమస్యలు ఏంటి, అంగన్వాడీ చెల్లెల సమస్యలు ఏంటి, ఎంత కష్టపడుతున్నారు, వారికి ఎంత జీతం ఇస్తున్నారు, గ్యాస్కి ఎంత వస్తుంది, కూరగాయ ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. సెంటర్ అద్దెలు అడ్వాన్సులు మేమే కట్టాలి, సెంటర్ అద్దెలు కట్టాలి. 5 నెలలైనా 6 నెలలైనా కూడా అడ్వాన్స్ జీతాలు రానటువంటి పరిస్థితి, కూరగాయ బిల్లులు రానటువంటి పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో అంగన్వాడీ అక్కలు ఈరోజు రోడ్డును పడి సమ్మె చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణము ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ జగనన్న సారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బోత్స గారి మాటలిని జగనన్న చాలా బస్టుపడే పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఐసీడీఎస్ మంత్రి ఉషాచరణ్ గారు ఒక్కసారి కూడా మమ్మల్ని చర్చలకు వచ్చినప్పుడు కానీ రావడం లేదు, దీనిపైన మాట్లాడడం లేదు. ఆల్ ఇన్ వన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బోత్స గారే, ఏ శాఖ అయినా అన్ని వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటటువంటి విషయము. పండగ పూట నిన్నటి నుంచి రోడ్ల మీద ఉంటే అంగన్వాడీ వాళ్ళు విజయవాడ రిలే దీక్షలు జరుగుతున్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేనటువంటి పరిస్థితి. సోకాసు నోటీసులు ఇచ్చి అంగన్వాడీ ఇళ్ళకు పంపిస్తామంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మీరు ఇళ్ళకు పోతారని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఈ పండుగ సందర్భంగా.